చేశాక అక్కడైతే ఎన్విఎస్పి అని అయితే టైప్ చేయండి. ఎన్విఎస్పి అని టైప్ చేశాక సెకండ్ వెబ్సైట్ అయితే కనపడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేశాక మనకైతే ఇక్కడ లాగిన్ కావాలి. ఫస్ట్ మనమైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో లాగిన్ బటన్ మీద ప్రెస్ చేశాక లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు లాగిన్ డీటెయిల్స్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుందిగా, దాన్ని ప్రెస్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ లాగిన్ అయ్యి మీకు నెక్స్ట్ స్క్రీన్లో కనిపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకైతే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే మన వెబ్సైట్ అనమాట, ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో కింద లాస్ట్కి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఎపిక్ డౌన్లోడ్ అని. సో దాన్ని అయితే ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేసాక మనమైతే 2 విధాలుగా అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఓటర్ కార్డ్ నెంబర్ అండ్ ఇంకొకటి వచ్చేసి రెఫరెన్స్ నెంబర్. అప్లై చేసుకున్నప్పుడు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, సో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎపిక్ నెంబర్ ఓటర్ కార్డు ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెంబర్ ఉంటే. సో మనమైతే ఈరోజు ఓటర్ కార్డు ఉంది కాబట్టి మనకైతే నెంబర్ ఉంది కాబట్టి